హాయ్ అండి. చికెన్ ఫ్రై ఎప్పుడు ఒకేలా చేస్తూ ఉంటే బోర్ కొడుతూ ఉంటుంది కదా! అలా కాకుండా నేను చెప్పిన స్టైల్‌లో ఇలా ఒక్కసారి చికెన్ ఫ్రై ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. సెమీ గ్రేవీతోటి రైస్‌లో కూడా కలుపుకొని తినొచ్చు. ఎలా చేయాలో చూపిస్తా. ముందుగా ఒక ప్యాన్‌లో ఆయిల్ వేసి, జీడిపప్పు వేసి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్‌లోకి తీసుకోండి. ఇప్పుడు అదే ఆయిల్‌లో ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొంచెం పసుపు వేసుకొని ఉల్లిపాయలు కలర్ చేంజ్ అయ్యేంత వరకు మగ్గించుకోండి. ఉల్లిపాయలు మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుని శుభ్రం చేసుకున్న చికెన్ అనేది వేసి మీ రుచికి తగినంత ఉప్పు అలాగే కారం వేయించి పొడి చేసుకున్న ధనియాలు జీలకర్ర పొడి వేసి ఒక్కసారి బాగా కలుపుకొని మూత పెట్టి సిమ్లోనే ఒక 10-15 మినిట్స్ పాటు బాగా కుక్ చేసుకోండి. చికెన్లో నుంచి వచ్చిన వాటర్ తోటే చికెన్ అనేది పూర్తిగా కుక్ అయిపోవాలి. చూసారా చికెన్లో నుంచి వాటర్ అనేది ఎలా వచ్చిందో, ఈ వాటర్ మొత్తం ఇంకిపోయి చికెన్ మొత్తం దగ్గరికి అయ్యేంత వరకు బాగా కుక్ చేసుకోండి. కర్రీలో నుంచి ఇలా ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర అలాగే వేయించుకున్న జీడిపప్పు కూడా వేసి లాస్ట్లో కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకుని వీటన్నిటిని ఒక 2 మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకోండి. అంతే, ఎంతో సింపుల్గా టేస్టీగా అయిపోయే చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. సెమీ గ్రేవీతోటి రైస్లో కానీ చపాతీలో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి.